అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో చాలా ఈజీగా ఇడ్లీ ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 4 ఇడ్లీస్ తీసుకోవాలండి. ఈ ఇడ్లీస్ కాస్త చల్లబడిపోవాలి. నేను ఒక 2 అవర్స్ అయిన తర్వాత ఇడ్లీస్ తీసుకున్నాను. అవి కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి అందులో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు నేను వీటి కోసము 2-3 పచ్చిమిర్చిలు, అలాగే 1 స్పూన్ పెసరపప్పు, అలాగే 1 స్పూన్ వేరుశనగ పప్పు వీటన్నిటిని వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కాస్త ఇవన్నీ చిటపటలాడిన తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీలను మొత్తం ఇందులో ఇలా మ్యాష్ చేసుకొని ఇలా స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మెల్లిమెల్లిగా కొద్దిగా కలుపుతూ ఉండాలి. మంట అనేది కంప్లీట్గా లో ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలండి. ఇది ఇలా కలిపిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీగా ఉండే ఇడ్లీ ఉప్మా రెడీ. ఇది చాలా క్విక్గా అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ అండి.